ఈ సెక్షన్లో మనం ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేయాలి. ఇక్కడ స్కై రావాలి, వైట్ ఏరియా ఉంది. మరి ఇక్కడ ఒక పిక్చర్ని లేదంటే ఒక ఇమేజ్ని అట్లా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఈ యొక్క స్కైని ఫిల్ చేయాలి అనేది చూస్తాం. సో దానికి ఒక కొత్త లేయర్ని క్రియేట్ చేసుకుందాం. సో లేయర్ నేమ్ స్కై అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళండి, ఇంపోర్ట్ అని ఉంది. ఇంపోర్ట్ టు స్టేజ్ అండ్ ఇంపోర్ట్ టు లైబ్రరీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మెయిన్గా. మరి ఇంపోర్ట్ టు లైబ్రరీ అంటే మీరు ఇక్కడ ప్యానెల్లో కూడా చూడొచ్చు, లైబ్రరీ ప్యానెల్ ఉంది. లైబ్రరీ ప్యానెల్లో ఇక్కడ ఎంటీ లైబ్రరీ అని ఉంది. ఇక్కడ మనం ఈ డిజైనింగ్కి కావాల్సిన ఎటువంటి ఇమేజెస్ కానీ వేటిని కానీ ఎటువంటి ఫైల్స్ని కానీ మనం ఇంపోర్ట్ చేసుకోలేదు ఇప్పటి వరకు. మరి ఇప్పుడు ఇంపోర్ట్ టు లైబ్రరీ అంటే లైబ్రరీలోకి వెళ్తాయి, లేదంటే ఇంపోర్ట్ టు స్టేజ్ అంటాను, స్టేజ్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మరి చూడండి, ప్రిపేరింగ్ టు ఇంపోర్ట్ అంటుంది. మరి ఇప్పుడు ఏమి ఇంపోర్ట్ చేయాలి? మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ ఫైల్స్ ఉన్నాయి. మీకు మీ డివిడిలో కూడా ఎక్సర్సైజ్ ఫైల్స్ ఉంటాయి. వాటిల్ని సపరేట్గా మీ సిస్టంలోకి కాపీ చేసుకోండి. చాప్టర్ వైజు నేను ఏవైతే ఎక్సర్సైజ్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకున్నానో వాటిల్నే మీరు సెలెక్ట్ చేసుకొని వాటితోటి మీరు వర్క్ చేసుకోండి. ఓకే, ప్రాక్టీస్కి చాలా ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో చాప్టర్ 2లో ఎక్సర్సైజ్ ఫైల్ చాప్టర్ 2 ఫోల్డర్లో నేను క్లౌడ్స్ అనే ఒక జేపెగ్ ఫైల్ని ప్లేస్ చేస్తున్నాను. సో దాన్ని నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇక జేపెగే కాకుండా డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. మీరు మీ అవసరాన్ని బట్టి ఏ ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలనేది చూడొచ్చు. సో నేను ఈ క్లౌడ్స్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో చూడండి, ఇట్లా బ్యాక్గ్రౌండ్ మీకు రావడం జరిగింది. మరి సెలక్షన్ టూల్ తీసుకొని మీరు ఇట్లా సెలెక్ట్ చేస్తే కరెక్ట్గా సెట్ కావటం లేదు బ్యాక్గ్రౌండ్. మరి దానికి మీరేం చేస్తారంటే రిమైనింగ్ లేయర్స్ అన్నిటిని డీసెలెక్ట్ చేయండి, ఓన్లీ దీని వరకే సెలెక్ట్ చేయండి. మరి దీని ప్రాపర్టీస్ గమనించినట్లయితే పొజిషన్ అండ్ సైజ్ అని వస్తుంది. XY పొజిషన్స్ ఇక్కడ కనబడుతున్నాయి. X 0 ఇవ్వండి అండ్ Y కూడా 0 ఇవ్వండి. సో ఎగ్జాక్ట్ పొజిషన్లో ఇక్కడ ప్లేస్ అయిందనమాట మన ఇమేజ్. మరి ఈ ఇమేజ్ మొత్తం అవసరం లేదు కదా మనకి. సో సెలెక్ట్ ద ఇమేజ్ అండ్ హైట్ విడ్త్ మీరు ఇక్కడ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చేయొచ్చు. విడ్త్ అయితే ఇంత కావాలి, మరి హైట్ నేను 150 ఇస్తున్నాను. సో తగ్గించి చూడండి. ఇంకా కూడా మీరు తగ్గించుకోవచ్చు, జస్ట్ లైక్ 120. ఇప్పుడు వీటిల్ని టర్న్ ఆన్ చేయండి. సో మీకు ఈ హిల్స్కి పైన ఉంది ఇది ఈ లేయర్, కాబట్టి దీన్ని డ్రాగ్ చేసి కింద ప్లేస్ చేయండి. సో దట్ ఇప్పుడు కరెక్ట్గా స్కై ఉండాల్సిన ప్లేస్లోకి వచ్చింది. మరి ఇప్పుడు దీని హైట్ ఇంకా మనం పెంచాల్సిన అవసరం ఉంది. 175 ఇస్తాను. అండ్ ఇంకా కూడా ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇట్స్ లైక్ 200 ఇస్తాం. 210. దట్స్ ఆల్. సో ఇప్పుడు కరెక్ట్గా మన ఇమేజ్
ప్లేస్ కావడం జరిగింది. లైబ్రరీలోకి వెళ్ళండి. మీరు స్టేజ్లోకి ఇంపోర్ట్ చేసుకున్న ఈ జేపీఈజీ ఆటోమేటిక్గా లైబ్రరీలోకి వచ్చేసిందనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఈ సన్ కావాల్సి ఉంటే ఇట్లా అడ్జస్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేయండి. సో దట్స్ ఆల్. టోటల్ మనకు కావాల్సిన ఇమేజ్ క్రియేట్ అయిపోయింది.